నమస్తే అండి అందరికీ. ఏంటి ఈ అమ్మాయి లేస్ పట్టుకొని ఏదో ఆలోచిస్తుంది అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. ఏడో శనివారం అయితే రానే వచ్చింది. డెకరేషన్ ఎలా చేద్దామని ఆలోచిస్తుంటే ఈ థాట్ అయితే వచ్చింది. ఇంతకుముందు రంగోలీ మ్యాట్స్ ఏసేదాన్ని కాబట్టి దానికి సంబంధించిన లేస్ అండ్ షీట్ ఉండింది. సో, దీంతో ఎందుకు ప్లాన్ చేయకూడదు వాల్ హ్యాంగింగ్‌కి ఏదైనా డిజైన్ అనుకున్నప్పుడు ఈ ఐడియా అయితే వచ్చింది. శంకు చక్ర నామం అయితే చూడ్డానికి సింపుల్‌గా, హైలైట్‌గా చాలా బావుంటుంది అనిపించింది. అందుకని ఇలా చేద్దామని కట్ చేశాను. ఫస్ట్ అయితే డ్రా చేసుకొని కరెక్ట్ సైజ్‌లో 3 వచ్చేటట్టు చేసుకున్నా. ఇదైతే నామం అండి. ఈజీ స్టిక్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. రంగోలీ మ్యాట్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసుంటుంది. సో, నేను ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాననమాట. ఫైనల్ లుక్ ఎలా వస్తుంది ఏంటి అనేసి మీరు శనివారం వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎలా స్టిక్ చేయాలని కూడా నేను అప్పుడు చూపిస్తా. వ్రతానికి డెకరేషన్ చేసినప్పుడు చూపిస్తా ఎలా వస్తుందని. ఫైనల్ లుక్ కటింగ్ అయితే ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో మీరు చెప్పండి. నాకైతే కుట్టి కుట్టిగా క్యూట్‌గా అనిపించింది. చాలా పెద్దగాను లేవు, చాలా చిన్న సైజులో కూడా లేవు. మీడియంలో అయితే కటింగ్ చేసుకున్నాను. నా వాల్‌కి తగినట్టు నేను ఆలోచించుకొని కటింగ్ చేశాను. ఇంకా ఇంట్లో లేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అలా ప్లాన్ చేశాననమాట. యాక్చువల్‌గా కలర్స్ ఎక్కువ లేవు. ఉన్న దాంట్లోనే మెయిన్ వైట్ అండ్ రెడ్ అది ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నాయని చెప్పేసి దాంతో అయితే ప్రిపేర్ చేసేసాను. దీనికి కావాల్సినది కూడా సేమ్ ఆ 2 కలర్లే ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా కొంచెం యెల్లో అది అన్నీ ఉండుంటే ఇంకా కొంచెం హైలైట్ అయ్యేదే అనిపించింది గానీ, ఇంకా నేను సిటీకెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చేలోపు తలప్రాణం తోకకొచ్చేసింది. అంత ఓపిక లేదు. సో, అందుకని చెప్పేసి ఒకే రోజులో ఫినిష్ చేసేయాలని చెప్పి నిన్నంతా కూర్చొని నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న నైట్ 12 అయిపోయింది. రెడీ చేసేసుకొని ఫినిష్ చేసేసుకున్నాననమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. స్టిక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. వెయిట్ ఎక్కువ ఉంటే పడిపోతూ ఉంటుంది. ఇది అలా పడడానికి ఛాన్స్ లేదనే ఆలోచించాననమాట. నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొత్తగా తీసుకొని పర్చేజ్ చేసి ఇవన్నీ చేసుకోవాలంటే ఎక్స్‌పెన్సివ్ ఎక్కువ అయితుందండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి చేసుకున్నాను. ఇంకా బయట మార్కెట్‌లో అడిగాను గానీ కొన్ని చోట్ల ఒక 2000, 3000 వరకు చెప్పారు ఇవి. సో, అందుకని ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా పూలతో అవి ఇవి చూసాను గానీ చాలా అంటే చాలా కష్టం. అవి వెయిట్‌కి ఉండదు, పడిపోతూ ఉంటుంది. ఫైనల్ లుక్ ఇలా అయితే వచ్చిందండి నామము. యాక్చువల్‌గా నేను 2 చేశాను. క్రీమ్‌లో ఒకటి చేద్దాం అనుకున్నాను గానీ క్రీమ్ కలర్ ఓన్లీ నామానికి మాత్రమే అయింది. ఇంకా షక్కు చక్రానికి అవ్వలేదు. అందుకనే నామాలు 2 చేసుకున్నాను. క్రీమ్ అయితే ఇంకొకటి అలాగే ఉంది. ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ శంకు చక్ర నామం కూడా కలర్స్ నాకు సెట్ అవ్వలేదు. ఫైనల్‌గా ఈ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అని మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పాలి. అలాగే దీని ఫైనల్ లుక్ కూడా ఎలా వస్తుంది ఏంటి ఎలా స్టిక్ చేయాలని చెప్పేసి సాటర్డే అయితే నేను క్లియర్ వీడియో కూడా అది అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి. నా ఐడియా ఎలా ఉందో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందో చూడండి. థ్యాంక్ యూ అండ్ గోవిందాయ నమః.